హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. తంజావూరు ఫేమస్ కోకోనట్ హల్వా ఎప్పుడన్నా ట్రై చేశారా? తంజావూరులో పెయింటింగ్స్ ఎంత ఫేమస్సో ఈ హల్వా కూడా అంత ఫేమస్ అండి. ఈ టేస్టీ అండ్ హెల్తీ హల్వా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ హల్వా. ఇంత ఈజీ అండ్ టేస్టీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హల్వా చేసుకోవటం కోసం 1 కప్పు తురిమిన కోకోనట్ తీసుకోవాలి. అన్ని కప్పు కొలతతో తీసుకోండి. 1 కప్పు అని కొలత తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇందులోకి 1/2 కప్పు బెల్లం కానీ బెల్లం పొడి కానీ, నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర జాగరీ ఉంటే దాన్ని తురుముకుని 1/2 కప్పు వేసుకోండి. కొంచెంగా ఇలాచీ కూడా వేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. ఇది బైండింగ్ కోసం అండి. మనకి హల్వా చాలా ఈజీగా వస్తుంది బైండింగ్ ఉంటే కనుక. ఇందులోకి ఇది వేసుకున్నాక 1/2 కప్పు వాటర్ కూడా పోసుకుని అన్నీ కలుపుకుని దీన్ని మిక్సీలో వేసుకోవాలి. వాటర్ ఇంకెక్కువ పోయొద్దు, ఆల్రెడీ జాగరీ ఉంది కదా మనకి, కరిగి కొంచెం పల్చగా అవుతుంది. ఇలాగే ఇదిగోండి, ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకుని. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కడాయిలోకి కొంచెంగా నెయ్యి వేసుకుని ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము. ఫస్ట్ జీడిపప్పు వేసి ఇవి కొంచెం వేగినాక అప్పుడు కిస్మిస్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఆ వేడికే వేగిపోతాయండి ఎండు ద్రాక్ష. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. అదే కడాయిలో గీ ఉంది కదా ఆల్రెడీ, ఒకవేళ గీ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని ఇందాక మనం మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో వేసి ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలో పెట్టి ఫస్ట్ నిదానంగా తిప్పాలండి. ఒక 5 మినిట్స్లో మనకి ఇది గట్టిగా అయిపోతుంది. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ మనం తిప్పుతూ ఉంటేనే మనకి గట్టి పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఫ్లేమ్ లో పెడితే కనుక మనం కొంచెం తిప్పకపోయినా పర్వాలేదు. మీరు హై ఫ్లేమ్ పెడితే మాత్రం తిప్పుతూనే ఉండాలి. అందుకని ఫ్లేమ్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ కల్లా ఇలాగా మనకి దగ్గర పడుతుంది. ఇలాగా వాటర్ అంతా ఎగిరిపోయి మనకి దగ్గరకు వచ్చాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ హల్వాకి ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు. ఈ నెయ్యి అంతా హల్వాలో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ మనకి దాదాపు హల్వా దగ్గరికి పడిపోతుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇది గీ ఏమో బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది, అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంటుంది హల్వా. అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని అవి కలిసేటట్టు కలుపుకున్నాక ఇదిగోండి మనకు ఫుల్గా గీ అనేది రిలీజ్ అవుతుంది, చూసారా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసింది కొంచెం గీ అయినా కానీ కోకోనట్ హల్వా కదా, అందుకని మనకి ఎక్కువగా ఆయిల్ బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. మీరు గీ అస్సలు యూస్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం వేసుకుని చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మన తంజావూరు ఫేమస్ కోకోనట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా తీసి సర్వ్ చేసుకోవటమే. ఈ హెల్దీ అండ్ టేస్టీ హల్వా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. 3-4 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ కూడా ఉంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్దీ హల్వా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.